యూఎస్ వెళ్లే కలను నిజం చేస్తానంటూ తనను హైదరాబాద్ గాంధీనగర్కు చెందిన నితీన్ కుమార్ కామిని మోసం చేశాడంటూ సునీత అనే మహిళ ఆరోపించింది. తాను మహారాష్ట్ర వాస్తవురాలినని, అయితే 2009వ సంవత్సరంలో హైదరాబాద్కు వచ్చి వృత్తిరీత్యా కొన్ని కంపెనీలకు ఫ్రీలాన్సర్గా మార్కెటింగ్ వృత్తిలో ఉన్నట్టు తెలిపారు. 2023వ సంవత్సరంలో తన ఫ్రెండ్ అయిన మరో మహిళ ద్వారా పరిచయమైన నితీన్ కుమార్ కామిని తన చిరకాల కల యుఎస్ వెళ్ళడానికి అన్ని రకాలుగా సహకరిస్తానంటూ తనను శారీరకంగా, ఆర్థికంగా వాడుకొని 2 సంవత్సరాలు గడిచాక దాటవేస్తూ ఇది ఏంటి అని అడిగిన నన్ను దుర్భాషలాడుతూ భౌతిక దాడికి పాల్పడ్డాడని తెలిపారు. ఈ విషయమై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మార్చి 4న ఎఫ్ఐఆర్ చేశారని, కానీ 15 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు అరెస్టు చేయకుండా పోలీసులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. నితిన్ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారిస్తే ఇంకా అతని చీకటి కోణాలు బయటపడతాయని సునీత తెలిపారు. నా పేరు సునీత అండి. నేను 2009 నుంచి ఇక్కడే ఉన్నాను. 2023లో నాకు నితిన్ కుమార్ కామిని అని అబ్బాయితో పరిచయం అయింది ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా. తను నాకు ఫైనాన్షియల్గా చీట్ చేసిండు, మ్యారేజ్ చేసుకుంటా అని కొన్ని ప్రామిసెస్ చేసిండు, యూఎస్ తీసుకెళ్తా అని నన్ను ట్రాప్ చేసిండు. తర్వాత నేను ప్రెగ్నెంట్ అయ్యానండి. ప్రెగ్నెంట్ అయ్యాక నేను బయటికి వచ్చాక తను నాకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిండు. సో నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గచ్చిబౌలి పిఎస్లా. సో వాళ్ళైతే ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు. నేను వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా కోరుకుంటున్నానండి. అని సీఎం గారు పేరు కూడా నాకు, ఈ నితిన్ అనే అబ్బాయి సీఎం గారు కూడా నాకు బాగా తెలిసిన వాళ్ళ కావాల్సిన వాళ్ళ అని నాకు చెప్పి సీఎం గారి పేరు కూడా తను చెడగొడుతున్నాడు. అంటే నాకు అలా చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పి నాకు పెద్ద పెద్ద కాంటాక్ట్స్ ఉన్నాయని నాకు మోసం చేసిండండి ఈ అబ్బాయి. సో నేను ఏం కోరుకుంటున్నానంటే ఇది గచ్చిబౌలి పిఎస్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, వాళ్ళ మీద ఏమైనా చేయాలని ఇట్లా కోరుకుంటున్నాను సార్. నేను రిక్వెస్ట్ ఉంది సీఎం గారికి కూడా, గచ్చిబౌలి పోలీస్ వాళ్ళ మీద వాళ్ళు నాకు ఏది సపోర్ట్ చేయలేరు. సో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. నేను సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకా కమిషనర్ ఆఫీస్ వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏమైనా చర్యలు తీసుకోవాలా, అట్లీస్ట్ ఏదైనా న్యాయం అంటే చేయాలి కదా. న్యాయం లేకుండా తనని అరెస్ట్ అయితే చేయాలి కదా సార్. అరెస్ట్ కూడా చేయలేదు, కనీసం ఏమీ పట్టించుకోలేదు పోలీసులు. గచ్చిబౌలి పోలీసులకి ఆయనని అరెస్ట్ చేయాలనేది ఆ కాన్సెప్ట్ లేదు. ఆయన ఎస్కేప్ ఉన్నాడు, ఎందుకు హిడెన్ ఉన్నాడు. ఇప్పుడు నిజం ఉంటే వచ్చి మాట్లాడాలి కదా, ఇది చేయాలి కదా. హిడెన్ ఉన్నాడు కంప్లీట్గా. ఆయన కాల్ రికార్డ్ కానీ, కాల్ డీటెయిల్స్ కానీ, ఏదైనా చేయడం కానీ ఏమీ చేస్తలేదు పోలీసులు. నేను ఒక 10 times పిఎస్కి వెళ్తే అమ్మ పట్టుకొని వస్తాం అదే రెస్పాన్స్ ఇస్తున్నారు, కానీ నాకు ఎలాంటి ఇది చేయలేదు. తన గురించి డీటెయిల్స్ కానీ, తనకి ఎందుకు అరెస్ట్ చేస్తలేదు ఇది ఏమీ చెప్పట్లేదండి గచ్చిబౌలి పిఎస్ వాళ్ళు. లేదు 10 లక్షలు నా లైఫ్ అంతా డ్యామేజ్ అయిపోయింది కదండి. 2 years నేను రిలేషన్షిప్లో ఉన్నాను, నేను ప్రెగ్నెంట్ అయ్యాను. నా లైఫ్ అనేది ఏంటి చెప్పాలి కదా. ఇప్పుడు నాకు చేసిన కొన్ని ప్రామిస్ నేను నమ్మాను కదా, నేను మోసపోయాను కదా. నన్ను నమ్మించేలా చేసిండు కదా, నా ఎంట పడ్డాడు. నా ఎంట పడి నన్ను నమ్మించట్లా ఇది చేసి నేను అది చేస్తా ఇది చేస్తా అని నాకు వీళ్ళు తెలుసు వాళ్ళ తెలుసు అని నన్ను మోసం చేసింది కదా. నేనైతే ఫైనాన్షియలీ చీట్ అయినా, ఫిజికలీ మెంటలీ నా లైఫ్ అంతా డిస్ట్రాయిడ్ అయింది కదా సార్. ఇప్పుడు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ మై లైఫ్? ఇవన్నీ చేసుకోవాలి కదా, తను వచ్చి చెప్పాలి కదా. ఇప్పుడు డబ్బులు మ్యాటర్ కాదు, ఎప్పటికే డబ్బులు మ్యాటర్ లేకుంటే నాకు. సో ఇదండి, నేను మీడియా ముందు రావడం జరిగింది. ఎందుకంటే నాలాగా ఇంకా ఒక ఆడపిల్లలు కానీ, ఇంకా ఒక అమ్మాయిలు కానీ ఎవరు మోసపోవద్దు అని దయచేసి ఈయన మీద చర్యలు తీసుకోవాలా. దయచేసి శిక్ష అయితే చేయాలి కదండి. నాకు ఫైనాన్షియలీ చీట్ చేసిండు, ఫేక్ ట్రాన్సాక్షన్స్ అని అలా నమ్మించి. నేను ఏమంటున్నానంటే ఈ గవర్నమెంట్కి, తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి చర్యలు అయితే తీసుకోవాలి కదా సార్. ఇదండి.